మామా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించిండు. హ్యాట్రిక్ సిక్స్లతోటి సెంచరీ బాధేసిండు. దీంతో టీమిండియాకి జూనియర్ హిట్ మ్యాన్ దొరికేసిండు. అవును మామా, T20 ఫార్మాట్ నుండి రోహిత్ శర్మ తప్పుకున్నాడు. ఆ స్థానంలో వచ్చిన మరో శర్మ, అదే అభిషేక్ శర్మ రోహిత్ లా సిక్స్ల మూత మోగించిండు. తన ఇంటర్నేషనల్ కెరీర్ లా పరుగుల ఖాతాని 6 తో మొదలుపెట్టి హాఫ్ సెంచరీని 6 తోనే సాధించి ఇక సెంచరీ కోసం ఏకంగా హ్యాట్రిక్ 6లు బాది తన సెకండ్ T20I మ్యాచ్ లోనే శతక్ కొట్టిండు అభిషేక్ శర్మ. అభిషేక్ జస్ట్ 47 బాళ్లలోనే 8 భారీ 6లు 7 4లతోటి సెంచరీ నమోదు చేసిండు. దీంతో టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ T20I సెంచరీ సాధించిన లిస్ట్ లా 3rd ప్లేస్ ని దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లా ఫస్ట్ ప్లేస్ లా రోహిత్ ఉన్నాడు, 35 బాళ్లలోనే సెంచరీ బాది. సెకండ్ ప్లేస్ లా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, 45 బాళ్లలోనే సెంచరీ చేసి. ఇక 3rd ప్లేస్ లా అభిషేక్ శర్మ తన బీభత్సమైన బ్యాటింగ్ తో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్ లా రుతురాజ్ గైక్వాడ్ 77 రన్స్ చేసిండు. రింకు సింగ్ కూడా 48 రన్స్ చేసి సత్తా చాటిండు. బట్ అభిషేక్ శర్మని తన బ్యాటింగ్ తో ఫ్యాన్స్ ని ఉర్రూతలోగించిండు. మనమంతా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ T20లకు దూరమైండు అని బాధపడుతుంటే ఆ బాధని కొంత తీర్చడానికి జూనియర్ హిట్ మ్యాన్ అభిషేక్ శర్మ వచ్చేసిండు. ఇప్పుడే రోహిత్ తో పోల్చడం ఏంటి అని మీరు అనొచ్చు. బట్ ఎవరో ఒకరు తన పేస్ ని 100% కాకపోయినా ఎంతో కొంత భర్తీ చేసే ప్లేయర్ ఉండాలిగా. దాన్ని అభిషేక్ ఫుల్ఫిల్ చేస్తాడని నాకు అనిపిస్తుంది మామ. మరి మీకు కామెంట్ చేయండి. అభిషేక్ టీమిండియాకి జూనియర్ హిట్ మ్యాన్ గా మారాలి అని కోరుకునేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.